శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీమ్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో సెప్టెంబర్ 22వ తారీఖు సోమవారం ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభ శుభాకాంక్షలు. ఇక్కడి నుంచి అంటే 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు మనందరం కూడా ఈ దసరా పండగ వేడుకల్ని మన శక్తానుసారం ఆనందోత్సవాలతో చేసుకుంటూ ఉంటాం. ఇక ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా ఆ అమ్మ అనుగ్రహంతో ఆరోగ్య ఐశ్వర్యాలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మన దినదర్శిని కార్యక్రమంలో పంచాంగం, ఫలితాలు, పరిహారాలు, ప్రత్యేకత ఈరోజు విషయాన్ని తెలుసుకుందాం. ఇక ఈరోజు ఎప్పట్లాగానే సూర్యోదయం అనేది ఉదయం 6:09 ఉంటుంది. సూర్య అస్తమం అనేది సాయంకాలం 6:30 ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం రోజులాగానే తెల్లవారుజామున 4:33 నుంచి 5:21 వరకు ఉంటుంది. తిథి శుక్లపాడ్యమి అర్ధరాత్రి 2:56 వరకు ఉంటుంది. అంటే తెల్లవారితే 23వ తారీఖు. తదనంతరం విధియ. ఇక నక్షత్రం వివరానికి వచ్చినట్టయితే గనక ఉత్తరా నక్షత్రం ఉదయం 11:25 వరకు ఉంటుంది. తదనంతరం హస్త. ఇక దినసరి యోగాల్లో శుక్లయోగం అనేది రాత్రి 8:01 వరకు ఉంటుంది. తదనంతరం బ్రహ్మయోగం. ఇక మంచి ముహూర్త విషయాలకు వస్తే కనుక బ్రహ్మ ముహూర్తం అనేది మనం ఇందాక చెప్పుకున్నాం 4:33 నుంచి 5:21 వరకు. అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12:33 వరకు. ఈరోజు అమృత గడియలు మనకి లేవు. ఇక విజయముహూర్తం అనేది మధ్యాహ్నం 2:09 నుంచి మధ్యాహ్నం 2:58 వరకు ఉంటుంది. ఇక ప్రత్యేక యోగాల్లో శ్రీవత్స యోగం అనేది ఉదయం 11:25 వరకు ఉంటుంది. వర్జం అనేది రాత్రి 8:36 నుంచి రాత్రి 10:21 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఈరోజు సోమవారం కనుక 2 సార్లు రావటం అనేది ఉంటుంది. మధ్యాహ్నం 12:33 నుంచి 1:21 వరకు, మళ్ళీ పునః 2:57 నుంచి 3:45 వరకు ఉంటుంది. ఇక ఈరోజు రాహుకాలం చూసుకుంటే కనుక ఉదయం 7:38 నుంచి 9:08 వరకు ఉంటుంది. ఇక ఈరోజు తారాబలం ఏ నక్షత్రాల వారికి అనుకూలం అనేది కనుక చూసుకుంటే తిథి అనేది ఉత్తరా నక్షత్రం 11:25 వరకు ఉంటుంది. ఈ 11:25 వరకు ఎవరెవరికి అనుకూలత అనేది కనుక చూసుకుంటే మేషరాశిలో భరణి నక్షత్రానికి అనుకూలం. తర్వాత వృషభ రాశి విషయానికి వస్తే కనుక మృగశిర నక్షత్రం వారికి మరియు రోహిణి నక్షత్రం వారికి అనుకూలం. మిథున రాశిలో మృగశిర నక్షత్రం అలాగే పునర్వసు నక్షత్రం అనుకూలం. కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక ఆశ్లేష నక్షత్రం పునర్వసు 4వ పాదం అనుకూలం. సింహరాశిలో కేవలం పుబ్బా నక్షత్రానికి అనుకూలం. అదే కన్యారాశిలోకి వస్తే హస్త చిత్త ఇద్దరికీ అనుకూలమే. తులారాశిలో అయితే కనుక విశాఖ 3 పాదాల వారికి అలాగే చిత్తా నక్షత్రం వారికి అనుకూలం. వృశ్చిక రాశి విషయానికి వస్తే కనుక జ్యేష్ఠ నక్షత్రం వారికి విశాఖ 4వ పాదం వారికి అనుకూలం. ధనుర్రాశి విషయానికి వస్తే కనుక కేవలం పూర్వాషాఢ నక్షత్రానికి అనుకూలం. అదే మకర రాశిలో అయితే కనుక శ్రవణ నక్షత్రానికి అనుకూలమే, ధనిష్ట నక్షత్రానికి అనుకూలమే. కుంభరాశిలో ధనిష్ట, పూర్వభద్ర 3 పాదాల వారికి అనుకూలం. ఇంకా చివరిదైన మేన్ రాశి విషయానికి వస్తే కనుక రేవతి నక్షత్రానికి అనుకూలం, పూర్వభద్ర 4వ పాదానికి తారాబలం ఉంటుంది. ఇక ద్వాదశ రాశుల ఫలితాల్లో మేషరాశి ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే మేషరాశి వారికి క్రమంగా ఈ రోజు నుంచి పురోభివృద్ధి రావటం అనేది, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే తొలగటం అనేది, బంధుమిత్రాదులతో సయోధ్య పెరగటం, ఇలా అన్నీ కూడా ఎక్కువ శాతం
ఒక్కొక్క సమస్య పరిష్కార దిశగా పరుగులెత్తడం అనేదైతే కనిపిస్తుంది. ఇంట్లో మనం ఎవరి గురించి తాహతహలాడుతున్నామో, ఎవరి గురించి పదే పదే ఆలోచిస్తున్నామో, వారి పరంగా కూడా ఈరోజు ఏదైనా సరే కొంత ఊరట లభించడానికి అవకాశాలు లేకపోలేదు. వృషభ రాశి. వృషభ రాశి వారికైతే గనక ఈరోజు కొత్తగా నిర్ణయాలు తీసుకోవటంలో ఒకటికి 2 సార్లు ఆలోచించడం అనేది, ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో మీరు కూడా మీ అవసరం ఉన్న చోట నోరు విప్పటం అనేది అవసరం. మరి ఎదిరించవలసిన చోట ఎదిరించటం, తగ్గవలసిన చోట తగ్గటం, ఈ రకంగా ఉండటం అనేది అవసరం. ప్రతి చోట కూడా మనం పలక విప్పవలసిన చోట కూడా పలకరించకుండా పలకలాగా ఉండిపోతే అది తర్వాత వేరే పరిస్థితులకి దారితీసే ప్రమాదం లేకపోలేదు. కనుక ఆయా విషయాల పట్ల కొంత శ్రద్ధ తీసుకోవటం అనేది అవసరం. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఇంట్లో మాత్రం క్రమంగా మళ్ళీ ఏదో రకమైన చిన్న వాగ్వివాదాలు చోటు చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. బంధుమిత్రాదుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. శక్తి సామర్థ్యాల మేరకు మీరు అనుకున్న రీతిలో ప్రతి దాంట్లో కూడా మీరు పని చేసి 10 మంది చేత ఇది మీరు చేశారు అన్నట్టుగా చెప్పించుకోగలుగుతారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఖర్చుల విషయంలో పెద్దగా మార్పు అయితే ఉండదు. ఈరోజు కూడా అదే పద్ధతిలోనే వెళ్ళటం అనేది అయితే ఉంటుంది. కానీ మిగతా అంశాలన్నీ కూడా గత 2-3 రోజులతో పోలిస్తే కొంత మానసిక ఉద్వేగం తగ్గటం అనేది, వృత్తి ఉద్యోగాల్లో కూడా ఎంతో కొంత మీరు అనుకున్న రీతిలో మంచి జరగడానికి, ఇప్పటిదాకా ఏదైనా సరే ఒక వర్తమానం కోసం ఎదురు చూస్తే కనుక ఆ రకమైన వర్తమానం మీకు అందడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో అచితూచి అడిగేయటం మంచిది. అప్పిచ్చేవాడు ఉన్నాడు కదా అని అప్పులు చేసుకుంటూ వెళ్ళటం, నేనే కదా సంపాదిస్తున్నాను అనుకుని ముందు చూపు లేకుండా ఖర్చు పెడుతూ ఉండటం, ఈ రెండూ కూడా మీ రానున్న జీవితం మీద ప్రభావం చూపించడానికి అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు అర్ధాష్టమ శని వల్ల ఇంట్లో తరచూ ఎవరో ఒకరికి అనారోగ్యాలు, తర్వాత బయటికి అందరూ కుటుంబ సభ్యులు ప్రేమగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా అంతర్ముఖంగా ఏవో రకమైన ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి అటువైపు బంధువులతో కొంతవరకు ఏమైనా ఇబ్బందులు తలెత్తడానికి అవకాశాలు లేకపోలేదు. తర్వాత చిన్న ప్రమాదాలు వాటి రూపేణా కూడా ఆసుపత్రుల సందర్శన అనేది కూడా ఒకసారి అవసరం కావచ్చు. తులారాశి. తులారాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. అయితే వృత్తి ఉద్యోగాల్లో ఒక్కోసారి ఏవో రకమైన మార్పులు చోటు చేసుకోవడానికి కూడా పరిస్థితులు అందుకు తగ్గట్టుగా ఉండేలాగా కనిపిస్తున్నాయి. అయితే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. స్నేహితులు సూచనలు మీకు ఉపయోగపడతాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి యోగ్యవంతమైన రోజుగా చెప్పవలసి ఉంటుంది. ఇటు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగం, తర్వాత ఎవరితో అయినా సరే ఏదైనా సరే మనకి అపార్థాలు, వాగ్వివాదాలు ఇలాంటివి ఏదైనా ఉంటే అవన్నీ కూడా కొద్దిగా పరిష్కారముఖంగా ముందుకెళ్ళటం అనేది మీకు తృప్తి కలిగిస్తుంది. గత కొద్ది నెలలుగా ఏదైనా సరే సంతానపరంగా వ్యాకులత అనేది ఉంటే కనుక అది కూడా తగ్గి కొంత మంచి జరిగే అవకాశాలు అయితే ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. కొత్తగా ఉద్యోగం కావాలనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా మరి మీ యొక్క ప్రయత్నం గట్టిగా చేసినట్టయితే సఫలీకృతమయ్యే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధనురాశి. ధనురాశి వారికి కూడా ఈరోజు చాలా మంచి ఫలితాలు. ముఖ్యంగా ఎప్పుడైతే రవి ఇటు భాగ్యస్థానంలో తర్వాత దశమ స్థానంలో పరిపూర్ణమైన బలుడుగా రావటం వల్ల కూడా మీరు చాలా అద్భుతమైన విజయాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరు అయితే మనకి కొద్దిగా ఏదైతే మనం కావాలని ఒక ప్రచారం అవ్వచ్చు, తర్వాత మరి ప్రశంసలు కావచ్చు, లేదా ఆర్థిక లాభాలు అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా నెమ్మదిగా మీరు ఏదైతే వాంఛించారో మీ కలలకు ప్రతిరూపంగా ఒక్కొక్కటి ఫలించడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మీ వరకు మీరు బద్ధకం తగ్గించుకుని, ఎందుకంటే అర్ధాష్టమ శని అనేది నడుస్తుంది కాబట్టి కొంతవరకు నిర్ణయాలు తీసుకోవటంలో జాప్యం చేయటం, ఒక రకమైన బద్ధకానికి లోనవటం, ఇలాంటివి కూడా కొన్ని మనకి వ్యతిరేక శక్తులు ఉంటాయి. కనుక వాటన్నిటిని మరి ఎదుర్కొని ముందుకొచ్చి ఒక కార్యరూపం దాల్చినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారి ఆరోగ్య విషయంలో ఈరోజు కూడా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి. మరి దీర్ఘకాలిక రోగాలు కానీ, హృద్రోగం అంటే గుండె వాటికి సంబంధించినవి కానీ, తర్వాత నేత్రాలకు సంబంధించినవి కానీ, చిన్న
ఇబ్బందులైతే తలెత్తొచ్చు. మిగతా అన్ని విషయాల్లో ఎంతో కొంత మంచయితే ఉంటుంది. సాధ్యమైనంత వరకు కూడా ఎవరితో అయినా సరే ఈరోజు మరీ వాదాలు పెట్టుకోకుండా ఉన్నంతలో వెళ్ళిపోవటం అనేది అవసరం. లేదంటే ఒక్కోసారి అవమానాలు ఎదురయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి భార్యాభర్తల మధ్య కొంతవరకు మంచి పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొత్తగా వివాహం కావాలనుకునే వారికి గత 2, 3 రోజులతో పోలిస్తే ఈరోజు కొంత మంచి పరిస్థితులకు వెళ్ళే అవకాశాలైతే ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఎవరైనా సరే ఈరోజు ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. మీనరాశి. మీనరాశి వారికైతే గనక మధ్యస్థ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఎంత జాగ్రత్తగా వ్యవహరిద్దాం అనుకున్నప్పటికీ రోజు రోజుకి శ్రమ ఆధిక్యత అనేది పెరగటం అనేది ఒకటి. తర్వాత వ్యాపారస్తులు భాగ్యస్వామ్యంలో ఉంటే ఏవో రకమైన మాట పొరపచ్చాలు రావటం అనేది ఒకటి. ఇలా కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా మాత్రం ఏదో రకమైన పురోభివృద్ధి అయితే ఉంటుంది. ఉద్యోగస్తులకు మరింత లాభం ఉంటుంది. ఇది ఈరోజు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు. ఇక ఈరోజు విశిష్టత గనక చూసుకుంటే మనం మొదటి నుండి చెప్పుకుని ఈరోజు నుంచి దేవి శరన్నవరాత్రులు ప్రారంభమవటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు మరి భారతదేశంలో కనపడని సూర్యగ్రహణం కూడా రావటం అనేది అయితే జరిగింది. ఇక ఈరోజు అమ్మవారిని మనం బాలా త్రిపుర సుందరీ దేవిగా పూజించడం అనేది జరుగుతుంది. బాలా త్రిపుర సుందరికి ఈరోజు మనం లేత గులాబీ రంగు లేదా తెలుపు రంగు వీటికి సంబంధించిన వస్త్రాలు మంచిది. దద్దోజనం లేదా తీపి గారెల నివేదన మంచిది.